Hello everyone, welcome to our channel Uttam's Academy. First question చూద్దాం. Pick the odd one out. Rectangle, triangle, square, parallelogram ఇస్తున్నారు. Rectangle, square, parallelogram కి ఎన్ని సైడ్స్ ఉంటాయి? 4 సైడ్స్ ఉంటాయి కదా. కానీ ట్రయాంగిల్ కి ఎన్ని సైడ్స్ ఉంటాయి? 3 సైడ్స్. సో ఈ 4 వర్డ్స్ లో odd one out అని ట్రయాంగిల్ ని చెప్పొచ్చు కదా. సో ఆప్షన్ 2 is our correct answer. Next question. What is the smallest 5-digit number formed by using the digits 2, 3, 4, 0, 5? 2, 3, 4, 0, 5 అనే నెంబర్స్ని యూజ్ చేసుకొని స్మాలెస్ట్ 5-digit నెంబర్ ఏదో వస్తుందో కనుక్కుందాం. సో 5 digits. ఆ 5 నెంబర్స్లో స్మాలెస్ట్ నెంబర్ ఏంటి? 0 కదా. 0ని ఫస్ట్లో ప్లేస్ చేస్తే అది 5-digit నెంబర్ అవుతుందా? అవ్వదు కదా, 4-digit నెంబరే అవుతుంది. 0ని ఫస్ట్లో ప్లేస్ చేస్తే దానికి వాల్యూ ఉండదు కాబట్టి ఫస్ట్ ప్లేస్లో 0 తర్వాత స్మాలెస్ట్ నెంబర్ ఏంటి? 2 కదా. 2ని ప్లేస్ చేద్దాం. సో తర్వాత 0ని ప్లేస్ చేద్దాం. 0, 2 అయిపోయింది. ఈ 2 నెంబర్స్ తర్వాత స్మాలెస్ట్ నెంబర్ ఏంటి? 3. సో తర్వాత 3 తర్వాత 4 తర్వాత 5. సో ఈ 5 నెంబర్స్ని యూజ్ చేసుకొని స్మాలెస్ట్ 5-digit నెంబర్ ఏది ఫామ్ అయింది? 2, 0, 3, 4, 5. సో ఆప్షన్ 4 ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. Read the following information carefully and answer the question that follows. Sahli and Rohan are good at hockey and baseball. Gautam, Sahil and Mahesh are good at football and baseball. Kaushal and Gautam are good at cricket and volleyball. Kaushal and Rohan are good at hockey and volleyball అని ఇస్తున్నారు. Who is good at volleyball, hockey and baseball అని అడుగుతున్నారు. సో ఇక్కడ 5 ప్లేయర్స్ని వాళ్ళు ఆడే స్పోర్ట్స్ని ఇస్తున్నారు చూడండి. సో ప్లేయర్స్ స్పోర్ట్స్ ఇస్తున్నారు కదా. ప్లేయర్స్ ఎవరెవరు ఇస్తున్నారు? సాహిల్, రోహన్, గౌతమ్, మహేష్, కౌశల్ని ఇస్తున్నారు. సో ఇప్పుడు ఫస్ట్ పాయింట్ ఏమి ఇస్తున్నారు? సాహిల్ అండ్ రోహన్ ఆర్ గుడ్ ఎట్ హాకీ అండ్ బేస్బాల్. సో సాహిల్ హాకీ అండ్ బేస్బాల్లో మంచిగా ఆడుతున్నారు, అలానే రోహన్ కూడా హాకీ అండ్ బేస్బాల్. నెక్స్ట్, గౌతమ్, సాహిల్ అండ్ మహేష్ ఆర్ గుడ్ అట్ ఫుట్బాల్ అండ్ బేస్బాల్. గౌతమ్, సాహిల్, మహేష్ ముగ్గురు ఫుట్బాల్ అండ్ బేస్బాల్లో మంచిగా ఆడతారు అని చెప్తున్నారు. ఫుట్బాల్, బేస్బాల్ ఆల్రెడీ రాసేసాం కాబట్టి మళ్ళీ రాయని అవసరం లేదు. సో గౌతమ్ ఫుట్బాల్, బేస్బాల్. తర్వాత మహేష్ కూడా ఫుట్బాల్, బేస్బాల్. కౌశల్ అండ్ గౌతమ్ ఆర్ గుడ్ ఎట్ క్రికెట్ అండ్ వాలీబాల్. కౌశల్ క్రికెట్ అండ్ వాలీబాల్, గౌతమ్ కూడా క్రికెట్ అండ్ వాలీబాల్. కౌశల్ అండ్ రోహన్ ఆర్ గుడ్ ఎట్ హాకీ అండ్ వాలీబాల్ అని ఇస్తున్నారు. కౌశల్ హాకీ అండ్ వాలీబాల్ ఆల్రెడీ రాసేసాం కాబట్టి మళ్ళీ రాయాల్సిన అవసరం లేదు. హాకీ ఒక్కటి రాసుకుందాం ఇక్కడ. రోహన్ కూడా హాకీ ఆల్రెడీ రాసాం కదా రోహన్కి, సో వాలీబాల్ని రాద్దాం. ఇప్పుడు మన క్వశ్చన్ ఏంటి? హూ ఈజ్ గుడ్ అట్ వాలీబాల్, హాకీ, బేస్బాల్ అని అడుగుతున్నారు. ఏ ప్లేయర్ వాలీబాల్ని, హాకీని, బేస్బాల్ని 3 గేమ్స్ అనేటివి మంచిగా ఆడతారో మనం చెప్పాలన్నమాట. ఇక్కడ చూడండి, స్పోర్ట్స్లో హాకీ, బేస్బాల్, వాలీబాల్ 3 ఆడే వ్యక్తి ఎవరు? రోహన్ కదా. సో ఆప్షన్ 2 is our correct answer. Next question. In a certain code language, furniture is written as, ఒక certain code language లో furniture అనేది ఎలా రాయబడింది? RUFTINERU గా రాయబడింది. How will fountains be written in that language? సో ఇక్కడ లాజిక్ కనుక్కున్న తర్వాత సేమ్ లాజిక్ని ఫౌంటైన్స్ పైన అప్లై చేసి నెక్స్ట్ ఏం లెటర్ క్లస్టర్ వస్తుందో కనుక్కుందాం. ఇక్కడ మనం బాగా అబ్జర్వ్ చేస్తే ఫర్నిచర్లో ఏవైతే లెటర్స్ ఉన్నాయో ఈ కింద వర్డ్లో కూడా సేమ్ లెటర్స్ ఉన్నాయి కదా, కానీ ఇంటర్చేంజ్ అవుతున్నాయి. ఎలా ఇంటర్చేంజ్ అవుతున్నాయో చూద్దాం. ఇక్కడ చూడండి, FUR అంటే ఫస్ట్ 3 లెటర్స్ని రివర్స్లో రాసుకుంటే RUF కదా. సో ఫస్ట్ 3 లెటర్స్ని రివర్స్లో రాసుకుంటున్నారు. తర్వాత 3 లెటర్స్ చూడండి, NITని రివర్స్లో చేస్తే TIN కదా. సేమ్ అలానే నెక్స్ట్ 3 లెటర్స్ UREని రివర్స్లో రాసుకుంటే ERUగా వస్తుంది కదా. సో 3 లెటర్స్ని తీసుకొని రివర్స్లో రాసుకుంటున్నారు. సేమ్ లాజిక్ని ఇక్కడ కూడా అప్లై చేద్దాం.
ఫస్ట్ 3 లెటర్స్ ఏంటి FOU. ఈ 3 లెటర్స్ని రివర్స్ చేస్తే UOF అవుతుంది కదా. నెక్స్ట్ 3 లెటర్స్ ఏంటి NTA. వాటిని రివర్స్ చేస్తే ATN. నెక్స్ట్ INS అనే లెటర్స్ని కూడా రివర్స్ చేద్దాం. INSని రివర్స్ చేస్తే SNI. సో మన ఆన్సర్ ఏంటి UOF ATN SNI. సో ఆప్షన్ 3 ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. There are 12 boys who got trapped in a cave in June 2018. A huge exercise has to be carried to rescue them. It became an internationally famous incident. Which country did this incident happen in? So 12 బాయ్స్ ఒక కేవ్లో చిక్కుకుపోయినారంట. ఎప్పుడు జరిగింది ఇది? జూన్ 2018లో జరిగింది. వాళ్ళందరినీ కాపాడేందుకోసం చాలా కష్టపడ్డారంట. ఈ ఇన్సిడెంట్ మొత్తం ఏ కంట్రీలో జరిగింది అని అడుగుతున్నారు. సో ఈ ఇన్సిడెంట్ అనేది చాలా ఫేమస్ అయిన ఇన్సిడెంట్ కదా. ఏ కంట్రీలో జరిగింది? థాయిలాండ్లో జరిగింది. సో ఆప్షన్ 4 ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. 5 friends PQ, RS and T are compared on the basis of their height. Height of T is between P and Q. T is taller than S. R's height is more than P and T. Which of the following sequence of their height cannot be possible అని ఇస్తున్నారు. సో ఇక్కడ కొన్ని కండిషన్స్ ఇస్తున్నారు. ఆ కండిషన్స్ని బేస్ చేసుకొని కొన్ని అరేంజ్మెంట్స్ అనేది ఇస్తున్నారు. సో ఆ కండిషన్స్ని బేస్ చేసుకొని ఇక్కడ ఉండే అరేంజ్మెంట్స్లో ఏది పాసిబుల్ అవ్వదో మనం కనుక్కోవాలన్నమాట. ఫస్ట్ ఏమి ఇస్తున్నారు? 5 ఫ్రెండ్స్. ఆ 5 ఫ్రెండ్స్ని హైట్ని బేస్ చేసుకొని అరేంజ్ చేస్తున్నారంట. ఫస్ట్ పాయింట్ చూడండి. హైట్ ఆఫ్ T ఈజ్ బిట్వీన్ P అండ్ Q. T యొక్క హైట్ Pకి Qకి మధ్యలో ఉందంట. అరేంజ్మెంట్ అనేది ఇలా అయినా ఉండొచ్చు, QTP ఇలా అయినా ఉండొచ్చు. PQ ఇద్దరిలో ఎవరు టాలరో మనం తెలియదు కాబట్టి ఇలా రాసుకుందాం. నెక్స్ట్ కండిషన్ ఏమి ఇస్తున్నారు? T ఈజ్ టాలర్ దెన్ S. T అనే వ్యక్తి S కంటే టాలర్ అని ఇస్తున్నారు. నెక్స్ట్ R's హైట్ ఈజ్ మోర్ దెన్ P అండ్ T. R యొక్క హైట్ Pకి T కంటే ఎక్కువ అని ఇస్తున్నారు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సీక్వెన్స్ ఆఫ్ దర్ హైట్ కెనాట్ బీ పాసిబుల్. సో ఈ కండిషన్స్ బేస్ చేసుకొని ఈ అరేంజ్మెంట్స్లో ఏది సాటిస్ఫై అవ్వదో మనం చూద్దాం. ఫస్ట్ T అనే పర్సన్ Pకి Qకి మిడిల్లో ఉండాలి కదా. ఇక్కడ చెక్ చేయండి. PQ మిడిల్లో ఎవరున్నారు? టీఏ కదా. సో ఫస్ట్ కండిషన్ అనేది సాటిస్ఫై అయింది. నెక్స్ట్ T టాలర్ దెన్ S అని ఇస్తున్నారు. S కంటే T అనే వ్యక్తి టాలరే కదా హైట్ పరంగా. సో ఇక్కడ ఈ కండిషన్ కూడా సాటిస్ఫై అవుతుంది. లాస్ట్ కండిషన్ చూడండి. R టాలర్ దెన్ P అండ్ T అని ఇస్తున్నారు. R ఇక్కడ ఉన్నాడు, P ఇక్కడ ఉన్నారు కదా. సో R టాలర్ దెన్ P అండ్ T అనే కండిషన్ కూడా సాటిస్ఫై అవుతుంది కదా. ఈ కండిషన్స్ అన్నీ సాటిస్ఫై అయితే ఈ అరేంజ్మెంట్ ఉంది కాబట్టి ఈ అరేంజ్మెంట్ అనేది కరెక్టే. కానీ మనం ఏం కనుక్కోవాలి? కెనాట్ బీ పాసిబుల్ కనుక్కోవాలి. ఇది పాసిబులే కదా అరేంజ్మెంట్ అనేది. నెక్స్ట్ చూద్దాం. ఫస్ట్ T అనే పర్సన్ P అండ్ Q మధ్యలో ఉండాలి కదా. సో T అనే పర్సన్ Qకి Pకి మిడిల్లో ఉన్నాడు కాబట్టి ఫస్ట్ కండిషన్ అనేది సాటిస్ఫై అయింది. నెక్స్ట్ T ఈజ్ టాలర్ దెన్ S కదా. ఇక్కడ చూసినట్లయితే S ఈజ్ టాలర్ దెన్ T ఇస్తున్నారు. కానీ మన కండిషన్ ఏంటి? T ఈజ్ టాలర్ దెన్ S. సో ఇక్కడ ఈ కండిషన్ అనేది సాటిస్ఫై అవ్వట్లేదు కాబట్టి సెకండ్ అరేంజ్మెంట్ అనేది ఎప్పటికీ పాసిబుల్ అవ్వదు. సో మనం కనుక్కోవాల్సింది కూడా విచ్ కెనాట్ బీ పాసిబులే కాబట్టి ఓన్లీ 2. ఆప్షన్ 4 ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. థర్డ్ అరేంజ్మెంట్ కూడా చెక్ చేయండి. T అనే పర్సన్ Pకి Qకి మిడిల్లో ఉండాలి కదా. సో QP మిడిల్ ఎవరు ఉన్నారు? T ఉన్నారు కాబట్టి ఆ కండిషన్ సాటిస్ఫై అవుతుంది. సెకండ్ కండిషన్ ఏంటి? T టాలర్ దెన్ S. T అనే వ్యక్తి S కంటే టాలర్. సో సెకండ్ కండిషన్ కూడా సాటిస్ఫై అవుతుంది కదా. లాస్ట్ కండిషన్ ఏంటి? R టాలర్ దెన్ P అండ్ T. R అనే వ్యక్తి T కంటే P కంటే టాలర్ అని ఇస్తున్నారు. సో ఈ అరేంజ్మెంట్లో ఈ కండిషన్ కూడా సాటిస్ఫై అవుతుంది. మనకి సెకండ్ అరేంజ్మెంట్ మాత్రమే ఎప్పటికీ పాసిబుల్ అవ్వదు కాబట్టి ఆప్షన్ 4 ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. దెర్ ఆర్ 5 ఫ్రెండ్స్ X, Y, Z, U and V. They are compared on the basis of height. Height of no 2 friends is same. U is shorter than Y but taller than X. X is the tallest. X is taller than V. Who is the third tallest అని ఇస్తున్నారు. ఒక 5 ఫ్రెండ్స్ని హైట్ని బేస్ చేసుకొని అరేంజ్మెంట్ అనేది చేశారంట. సో ఫస్ట్ పాయింట్ ఏంటి? U ఈజ్ షార్టర్ దెన్ Y. U అనే వ్యక్తి Y కంటే షార్టర్ అంటే రివర్స్లో తీసుకుంటే Y అనే వ్యక్తి U కంటే టాలర్ కదా. సో ఫస్ట్ పాయింట్ Y టాలర్ దెన్ U. బట్ అంటే ఎవరిని తీసుకోవాలి? ఫస్ట్ పర్సన్ని తీసుకోవాలి కదా. U టాలర్ దెన్ X. U అనే వ్యక్తి X కంటే టాలర్ అంట. నెక్స్ట్ Z ఈజ్ ద టాలెస్ట్. సో టోటల్ ఎంతమంది ఉన్నారు? 5 ఫ్రెండ్స్ కదా. 5 ఫ్రెండ్స్ అంటే 4 గ్రేటర్ దెన్ సింబల్స్ తీసుకుందాం.
జెడ్ ఈజ్ ద టాలెస్ట్ అంటే ఆ 5 ఫ్రెండ్స్లో టాలెస్ట్ ఎవరు? జెడ్, కాబట్టి ఫస్ట్లో ప్లేస్ చేద్దాం. నెక్స్ట్ ఎక్స్ ఈజ్ టాలర్ దెన్ వి. ఎక్స్ అనే పర్సన్ వి కంటే టాలర్ అంట. సో ఈ 4 మెంబర్స్ని ఇక్కడ ప్లేస్ చేసేద్దాం. వై, యూ, ఎక్స్, వి. సో ఈ కండిషన్స్ని బేస్ చేసుకొని అరేంజ్మెంట్ అనేది ఇలా కంప్లీట్ అయింది కదా. ఇప్పుడు మన క్వశ్చన్ ఏంటి? హూ ఈజ్ ద థర్డ్ టాలెస్ట్? ఫస్ట్ టాలెస్ట్ ఎవరు? జెడ్. సెకండ్ వై. థర్డ్ టాలెస్ట్ ఎవరు? యూ కదా. సో ఆప్షన్ 2 ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ద డిఫరెన్స్ బిట్వీన్ ద గ్రేటెస్ట్ అండ్ ద స్మాలెస్ట్ 6 డిజిట్ నెంబర్స్ ఈజ్ అని ఇస్తున్నారు. సో గ్రేటెస్ట్ 6 డిజిట్ నెంబర్కి స్మాలెస్ట్ 6 డిజిట్ నెంబర్కి డిఫరెన్స్ తీసుకోవాలి. గ్రేటెస్ట్ 6 డిజిట్ నెంబర్ అంటే ఏది? 99999 కదా. స్మాలెస్ట్ 6 డిజిట్ నెంబర్ అంటే 100000. సో ఈ రెండింటికి డిఫరెన్స్ తీసుకుందాం. అప్పుడు వాల్యూ ఎంత వస్తుంది? 89999 వస్తుంది కదా. సో ఆప్షన్ 4 ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ద సమ్ ఆఫ్ 2 numbers is 72. Their HCF and LCM are 2 and 102 respectively. The sum of the reciprocals of the same 2 numbers is అని అడుగుతున్నారు. ఒక 2 నెంబర్స్ తీసుకుంటే లైక్ ఎక్స్ అండ్ వై లాగా తీసుకుందాం. ఈ 2 నెంబర్స్ యొక్క సమ్ ఎంత ఇస్తున్నారు? ఎక్స్ ప్లస్ వై ఈక్వల్స్ టు 72కి ఈక్వల్ అని ఇస్తున్నారు. ఆ 2 నెంబర్స్ యొక్క హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం కూడా ఇస్తున్నారు. హెచ్సిఎఫ్ ఎంత అని ఇస్తున్నారు? 2. ఎల్సిఎం 102 ఇస్తున్నారు. మనం ఏం కనుక్కోవాలి? ఆ 2 నెంబర్స్ని రెసిప్రోకల్ చేసి వాటి యొక్క సమ్ కనుక్కోవాలి. సో ఆ 2 నెంబర్స్ ఎక్స్ అండ్ వై కదా. ఎక్స్ని రెసిప్రోకల్ చేస్తే 1/x అవుతుంది, వైని రెసిప్రోకల్ చేస్తే 1/y కదా. ఈ రెండింటికి సమ్ అనేది కనుక్కోవాలన్నమాట. సో ఇక్కడ చూడండి, ఎక్స్ ప్లస్ వై అంటే 72 అని మనకి వాల్యూ తెలుసు. ప్రోడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ అనేది దేనికి ఈక్వల్? హెచ్సిఎఫ్ ఇంటూ ఎల్సిఎం కదా. సో ప్రోడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ అంటే ఎక్స్ ఇంటూ వై ఈక్వల్స్ టు హెచ్సిఎఫ్ ఇంటూ ఎల్సిఎం. సో ఎక్స్ ఇంటూ వై ఈక్వల్స్ టు హెచ్సిఎఫ్ ఎంత? 2, ఎల్సిఎం ఎంత? 102 అంటే 204. మనం ఏం కనుక్కోవాలి? ఆ నెంబర్స్ యొక్క రెసిప్రోకల్స్ తీసుకొని సమ్ చేయాలి కదా. సో వీటికి ఎల్సిఎం తీసుకుంటే ఎక్స్ ప్లస్ వై బై ఎక్స్వై అవుతుంది కదా. ఎక్స్ ప్లస్ వై అంటే వాల్యూ ఏంటి? 72. ఇక్కడ ప్లేస్ చేద్దాం. ఎక్స్వై యొక్క వాల్యూ ఎంత వచ్చింది? 204 కదా. 12 6 12 17. సో ఫైనల్గా ఆ నెంబర్స్ యొక్క రెసిప్రోకల్ తీసుకొని వాటిని సమ్ చేస్తే వాల్యూ ఎంత వచ్చింది? 6/17. సో ఆప్షన్ 2 ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, Subham said, I have no brother or sister. This man in the photograph is the husband of my mother's daughter-in-law. Whose photograph is Subham referring to? సో శుభం అనే వ్యక్తి ఏం చెప్తున్నాడు? ఐ హ్యావ్ నో బ్రదర్ ఆర్ సిస్టర్ అంటే శుభంకి బ్రదర్ సిస్టర్ ఎవరు లేరు. దిస్ మ్యాన్ ఇన్ ద ఫోటోగ్రాఫ్లో ఉండే వ్యక్తిని చూపిస్తూ ఆ మ్యాన్ ఎవరని చెప్తున్నారు? ఈజ్ ద హస్బెండ్ ఆఫ్ మై మదర్స్ డాటర్ ఇన్ లా. మై అంటే ఎవరు? శుభం కదా. శుభం యొక్క మదర్ వాళ్ళ డాటర్ ఇన్ లా హస్బెండ్ అని చెప్తున్నాడు ఆ ఫోటోగ్రాఫ్లో ఉండే మ్యాన్. సో ఆ మదర్ యొక్క డాటర్ ఇన్ లాకి హస్బెండ్ అంటే ఎవరు అవుతారు? శుభమే కదా. శుభంకి బ్రదర్ సిస్టర్ ఎవరు లేరంటే డాటర్ ఇన్ లాకి హస్బెండ్ అంటే శుభమే అవుతాడు కదా. సో ఆ పర్సన్ ఎవరు? అతని గురించి చెప్పుకుంటున్నాడు కాబట్టి సెల్ఫ్. సో ఆప్షన్ 4 ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ జే డినోట్స్ అడిషన్, జే అనేది అడిషన్కి ఈక్వల్, జీ డినోట్స్ సబ్ట్రాక్షన్, జీ అనేది సబ్ట్రాక్షన్కి ఈక్వల్, ఎం డినోట్స్ మల్టిప్లికేషన్ and B denotes division, then which of the following equation will not be correct? సో ఈ లెటర్స్ ప్లేస్లో ఈ సింబల్స్ని ప్లేస్ చేసిన తర్వాత ఇక్కడ ఇచ్చిన 4 ఆప్షన్స్లో ఉండే ఈక్వేషన్స్ ఏది కరెక్ట్గా రాదో మనం కనుక్కోవాలి. ఫస్ట్ ఆప్షన్ తీసుకొని చెక్ చేద్దాం. 6M 5J4B 2G10. ఫస్ట్ M అంటే ఏం తీసుకోవాలి? మల్టిప్లికేషన్ కదా. J అంటే అడిషన్, B అంటే డివిజన్, G అంటే సబ్ట్రాక్షన్. సో 6 5 ఎంత? 30. 4 డివైడ్ బై 2 అంటే 2 -10. 30 -8 అంటే వాల్యూ ఎంత వస్తుంది? 22. వాళ్ళు ఇచ్చిన వాల్యూ కూడా 22నే కదా. సో ఈ ఈక్వేషన్ అనేది కరెక్టే. నెక్స్ట్ ఈక్వేషన్ చెక్ చేద్దాం. 4G16B2J6M5.
జీ అంటే ఏం ప్లేస్ చేసుకోవాలి, -16. బి అంటే డివిజన్, జే అంటే అడిషన్, ఎం అంటే మల్టిప్లికేషన్ కదా. 4 - 16 / 2 అంటే 8 + 6 5 ఎంత 30. 4 - 8 అంటే -4 + 30 అంటే వాల్యూ ఎంత వస్తుంది 26. సో వాళ్ళు ఇచ్చిన నెంబర్ ఏంటి 26 కదా. సో సెకండ్ ఆప్షన్లో ఉండే ఈక్వేషన్ కూడా సాటిస్ఫై అవుతుంది, అంటే కరెక్ట్ ఆన్సర్ ఇస్తున్నారు. థర్డ్ ఆప్షన్ చెక్ చేద్దాం. 6b 2m 8g 10j4. బి అంటే ఏం ప్లేస్ చేసుకోవాలి, డివిజన్, ఎం అంటే మల్టిప్లికేషన్, జీ అంటే సబ్ట్రాక్షన్, జే అంటే అడిషన్. 6 / 2 అంటే 3 × 8 -10 + 4 అంటే 6. 8 3 is 24, -6 చేస్తే వాల్యూ ఎంత 18 కదా. కానీ ఇక్కడ ఏమి ఇస్తున్నారు 20 ఇస్తున్నారు. మనకి కరెక్ట్గా వచ్చిందా, రాలేదు కదా. మనం ఏం కనుక్కోవాలి, ఈ లెటర్స్ ప్లేస్లో ఈ సింబల్స్ని ప్లేస్ చేసుకున్న తర్వాత ఏ ఈక్వేషన్ కరెక్ట్గా ఉండదో కనుక్కోవాలి. సో థర్డ్ ఆప్షన్లో ఉండే ఈక్వేషన్ కరెక్ట్గా ఉందా, లేదు కదా. సో ఆప్షన్ 3 ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, సెలెక్ట్ ద వెన్ డయాగ్రామ్ దట్ బెస్ట్ రిప్రజెంట్స్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ద ఫాలోయింగ్ క్లాసెస్. సో ఈ ఫాలోయింగ్ క్లాసెస్ని బేస్ చేసుకొని ఏ వెన్ డయాగ్రామ్ ఫామ్ అవుతుందో కనుక్కోవాలి. క్లాసెస్ ఏమి ఇస్తున్నారు, మ్యారీడ్ ఉమెన్, లేడీ డాక్టర్స్ ఇస్తున్నారు. సో ఉమెన్స్లో కొంతమంది మ్యారీడ్ ఉమెన్ ఉంటారు, అదే ఉమెన్స్లో కొంతమంది లేడీ డాక్టర్స్ కూడా ఉంటారు కదా. ఫస్ట్ ఉమెన్స్ని తీసుకుంటే ఉమెన్స్లో మ్యారీడ్ ఉమెన్ ఉంటారు, అలానే లేడీ డాక్టర్స్ కూడా ఉంటారు. సో ఆ 3 క్లాసెస్కి డయాగ్రామ్ ఇలా ఫామ్ అవుతుంది కదా. సో థర్డ్ డయాగ్రామ్ ఆప్షన్ 3 ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, అరేంజ్ ద ఫాలోయింగ్ ఇన్ ఏ మీనింగ్ఫుల్ ఆర్డర్. ప్యూపా, ఇమాగో, లావా, ఎగ్ అని ఇస్తున్నారు. ఇవన్నీ ఏంటి స్టేజెస్ ఆఫ్ ఇన్సెక్ట్ కదా. ఫస్ట్ స్టేజ్ ఏంటి ఎగ్, తర్వాత లావా, తర్వాత ప్యూపా, లాస్ట్లో ఇమాగో కదా. ఇమాగో అంటే అడల్ట్ ఇన్సెక్ట్ అంటాం. సో ఎగ్ అనేది డి, లావా అంటే సి, తర్వాత ఏ, తర్వాత బి, డిసి ఏబి. సో ఆప్షన్ 3 ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ స్టేట్మెంట్స్ అజంప్షన్స్ ఇస్తున్నారు. ఈ స్టేట్మెంట్ని ఫాలో అవుతూ ఏ అజంప్షన్ సాటిస్ఫై అవుతుందో చూద్దాం. ఫస్ట్ స్టేట్మెంట్ ఏమి ఇస్తున్నారు, ఆన్ హిస్ సెకండ్ విజిట్ ద డాక్టర్ చేంజ్డ్ ద ప్రిస్క్రిప్షన్. ఒక పేషెంట్ డాక్టర్ని సెకండ్ టైం విజిట్ చేసినప్పుడు ఆ పేషెంట్ యొక్క ప్రిస్క్రిప్షన్ని చేంజ్ చేశారంట. ఇప్పుడు అజంప్షన్స్ చూడండి. ద పేషెంట్ డిడ్ నాట్ షో ఇంప్రూవ్మెంట్ విత్ ద ఎర్లియర్ ప్రిస్క్రిప్షన్. ఆ పేషెంట్కి ఫస్ట్ ఇచ్చిన ప్రిస్క్రిప్షన్ వల్ల ఏం ఇంప్రూవ్మెంట్ లేదు కాబట్టి సెకండ్ టైం విజిట్ చేసినప్పుడు ప్రిస్క్రిప్షన్ అనేది చేంజ్ చేశారు అని చెప్తున్నారు. సో ఈ అజంప్షన్ కరెక్టే కదా. సెకండ్ అజంప్షన్ చూడండి, ద పేషెంట్ డిడ్ నాట్ టేక్ ద ఎర్లియర్ ప్రిస్క్రిప్షన్ సీరియస్లీ. ముందు ఇచ్చిన ప్రిస్క్రిప్షన్ అనేది సీరియస్గా తీసుకోలేదు కాబట్టి సెకండ్ టైం విజిట్ చేసినప్పుడు ఇంకొక ప్రిస్క్రిప్షన్ ఇస్తారా, ఇవ్వరు కదా. దాన్నే స్ట్రిక్ట్గా ఫాలో అవ్వమనైనా చెప్తారు కదా. సో ఈ సెకండ్ అజంప్షన్ అనేది రాంగ్. సో ఓన్లీ అజంప్షన్ 1 ఇంప్లిసిట్. ఆప్షన్ 2 ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, పాయింటింగ్ టు ఏ లేడీ, రమన్ said the son of her only brother is the brother of my wife. How is the lady related to రమన్ అని అడుగుతున్నారు. సో ఒక లేడీని చూపిస్తూ రమన్ ఏం చెప్తున్నాడు, ద సన్ ఆఫ్ హర్ ఓన్లీ బ్రదర్. ఆ లేడీ యొక్క ఓన్లీ బ్రదర్ వాళ్ళ సన్ ఈజ్ ద బ్రదర్ ఆఫ్ మై వైఫ్. మై అంటే ఎవరు, రమన్ కదా. ఆ లేడీ వాళ్ళ ఓన్లీ బ్రదర్ వాళ్ళ సన్ రమన్ వాళ్ళ వైఫ్కి బ్రదర్ అని ఇస్తున్నారు. రమన్ వాళ్ళ వైఫ్ యొక్క బ్రదర్. సో ఇప్పుడు రమన్కి ఈ లేడీ ఏమవుతుందో మనం కనుక్కోవాలి. రమన్ వాళ్ళ వైఫ్కి ఈ సన్కి ఫాదర్ ఎవరు, ఇతను కదా. ఈ ఫాదర్ ఈ లేడీకి ఏమవుతాడు, బ్రదర్. సో రమన్ వాళ్ళ వైఫ్స్ ఫాదర్ సిస్టర్ కదా. సో ఆప్షన్ 1 ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, సో ఇక్కడ సిరీస్ ఇస్తున్నారు. ఈ సిరీస్లో లాజిక్ ఏదో ఫైండ్ అవుట్ చేసిన తర్వాత క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏమొస్తుందో చూద్దాం. 4 13 27 82 165 ఇస్తున్నారు. ఇక్కడ చూడండి, 4కి 3తో మల్టిప్లై చేస్తే 12 కదా. 12కి +1 యాడ్ చేస్తే 13 అనే నెక్స్ట్ నెంబర్ వస్తుంది కదా. సేమ్ అలానే 13కి
2తో మల్టిప్లై చేస్తే 27కి దగ్గర వాల్యూ వస్తుంది కదా. 13 2s ఎంత 26. 26కి +1 యాడ్ చేస్తే 27. నెక్స్ట్ 27కి 3తో మల్టిప్లై చేస్తే 81 వస్తుంది. 81కి +1 యాడ్ చేస్తే 82 అనే నెక్స్ట్ నెంబర్ వస్తుంది కదా. నెక్స్ట్ 82కి 2తో మల్టిప్లై చేస్తే వాల్యూ ఎంత 164. 164కి 1ని యాడ్ చేస్తే 165 వస్తుంది కదా. ఇక్కడ చూడండి 3ని 2ని ఆల్టర్నేటివ్గా మల్టిప్లై చేస్తున్నారు, +1 అన్నిటికీ యాడ్ చేస్తున్నారు. సో నెక్స్ట్ నెంబర్ రావాలంటే ఇక్కడ 2తో మల్టిప్లికేషన్ అయిపోయిందంటే నెక్స్ట్ ఏం చేయాలి 3తో మల్టిప్లై చేయాలి కదా. 165కి 3తో మల్టిప్లై చేస్తే వాల్యూ ఎంత వస్తుంది 495 కదా. 495కి +1 యాడ్ చేస్తే క్వశ్చన్ మార్క్ ప్లేస్లో 496 అనే నెంబర్ వస్తుందన్నమాట. సో ఆప్షన్ 1 ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ కూడా సిరీస్ ఇస్తున్నారు. ఈ సిరీస్లో నెంబర్స్ ప్లస్ లెటర్స్ రెండు ఉన్నాయి కదా. లాజిక్ ఏదో ఫైండ్ అవుట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏం వస్తుందో చూద్దాం. 70 V 63 R 56 O 49 క్వశ్చన్ మార్క్. ఫస్ట్ నెంబర్స్ యొక్క లాజిక్ ఏదో కనుక్కుందాం. 70 అనేది 63 అయింది కదా, అంటే -7 అప్లై చేస్తున్నారు. 63 కూడా -7 అప్లై చేస్తే 56 వస్తుంది. 56 కూడా 7ని సబ్ట్రాక్ట్ చేస్తే 49 నెక్స్ట్ నెంబర్ వస్తుంది కదా. ఇప్పుడు మనకి 49 అయిపోయింది. నెక్స్ట్ ఏం కావాలి లెటర్ కావాలి కదా. సో లెటర్స్ యొక్క లాజిక్ అనేది తీసుకుందాం. V అంటే 22 18 15. సో 22కి -4 అప్లై చేస్తే 18 వస్తుంది. 18కి 3ని మైనస్ చేస్తే 15 వస్తుంది కదా. సో -4 -3 నెక్స్ట్ ఏం చేయాలి -2ని అప్లై చేయాలి కదా. 15కి -2 చేస్తే 13. 13 అంటే ఆల్ఫాబెట్ M. సో ఆప్షన్ 2 ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ Z ఈక్వల్స్ టు 26 యాక్ట్ ఈక్వల్స్ టు 24 దెన్ బ్యాట్ విల్ బీ ఈక్వల్ టు. ఒక సర్టెన్ కోడ్ లాంగ్వేజ్లో Z అనేది 26కి ఈక్వల్ అయింది, యాక్ట్ అనేది 24కి ఈక్వల్ అయింది. సేమ్ లాజిక్ని బేస్ చేసుకొని బ్యాట్ అనేది దేనికి ఈక్వల్ మనం కనుక్కోవాలి. నార్మల్గా ఆల్ఫాబెట్స్లో జెడ్కి ఏం వాల్యూ వస్తుంది 26 కదా. సో ఇక్కడ చూడండి ఏ అంటే 1 3 20. 20 + 3 23. 23 + 1 ఎంత 24 కదా. సో ఈ లెటర్స్ యొక్క వాల్యూస్ని యాడ్ చేస్తూ ఇక్కడ ఈ నెంబర్ని ఫామ్ చేస్తున్నారు కదా. సేమ్ లాజిక్ని ఇక్కడ కూడా అప్లై చేద్దాం. 20 + 2 22. 22 + 1 ఎంత 23. సో బ్యాట్ అనే వర్డ్కి కోడ్ ఏమొస్తుంది 23. ఆప్షన్ 2 ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ స్టేట్మెంట్స్ కంక్లూషన్స్ ఇస్తున్నారు. ఈ స్టేట్మెంట్స్ని ఫాలో అయితే ఏ కంక్లూషన్ సాటిస్ఫై అవుతుందో చూద్దాం. ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటి సమ్ పేపర్ ఆర్ పెన్సిల్స్. పేపర్లో కొన్ని పెన్సిల్స్ అని ఇస్తున్నారు. సమ్ పెన్సిల్స్ ఆర్ బోర్డ్స్. బోర్డ్స్ కొన్ని పెన్సిల్స్ అని చెప్తున్నారు. సో ఆ 2 స్టేట్మెంట్స్కి డయాగ్రామ్ అనేది ఇలా కంప్లీట్ అయింది కదా. ఇప్పుడు కంక్లూషన్ చూడండి. నో పేపర్ ఈజ్ ఏ బోర్డ్. మనకి ఇచ్చిన స్టేట్మెంట్స్లో నెగిటివ్గా అసలు ఉందా నో అనేసి లేదు, కాబట్టి నో అనే కంక్లూషన్ కూడా ఫామ్ అవ్వదు కదా. సో ఫస్ట్ కంక్లూషన్ అనేది రాంగ్. సెకండ్ కంక్లూషన్ చూడండి. ఆల్ పేపర్స్ ఆర్ బోర్డ్స్. పేపర్స్ అన్నీ బోర్డ్స్లో ఉన్నాయా లేవు కదా. ఆల్ అనే కంక్లూషన్ ఫాలో అవ్వదు కాబట్టి సెకండ్ కంక్లూషన్ కూడా రాంగ్. థర్డ్ చూడండి. సమ్ బోర్డ్స్ ఆర్ నాట్ పేపర్స్. పేపర్స్కి బోర్డ్స్కి అసలు రిలేషనే లేదు కదా. సో అప్పుడు సమ్ బోర్డ్స్ ఆర్ నాట్ పేపర్స్ అని మనం ఖచ్చితంగా చెప్తామా చెప్పలేం కాబట్టి థర్డ్ కంక్లూషన్ కూడా రాంగ్. సో నన్ ఆఫ్ ద కంక్లూజన్ ఫాలోస్. ఆప్షన్ 2 ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. స్టడీ ద గివెన్ ప్యాటర్న్ కేర్ఫుల్లీ అండ్ సెలెక్ట్ ద నెంబర్ దట్ కెన్ రీప్లేస్ ద క్వశ్చన్ మార్క్ ఇన్ ఇట్. సో ఇక్కడ కొన్ని ప్యాటర్న్స్ ఇస్తున్నారు. ఆ ప్యాటర్న్స్లో ఉండే నెంబర్స్ అన్నీ ఒక లాజిక్తో రిలేట్ అయి ఉంటాయి అనమాట. లాజిక్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఇక్కడ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏమొస్తుందో కనుక్కుందాం. ఫస్ట్ ఇక్కడ చూడండి 38 18 8 అనే నెంబర్స్ ఇస్తున్నారు. 38ని 18ని యాడ్ చేస్తే వాల్యూ ఎంత వస్తుంది 56 కదా. నెక్స్ట్ నెంబర్ ఏంటి 8. 8కి 7తో మల్టిప్లై చేస్తే వాల్యూ ఎంత 56. సో పైన 2 నెంబర్స్ని యాడ్ చేస్తే వచ్చిన వాల్యూ లాస్ట్ నెంబర్ని 7తో మల్టిప్లై చేస్తే వచ్చిన వాల్యూకి ఈక్వల్ అయింది కదా. సేమ్ లాజిక్ ఈ ప్యాటర్న్ కూడా అప్లై అవుతుందేమో చూద్దాం. 25 17 6 ఇస్తున్నారు. 25 + 17 అంటే వాల్యూ ఎంత వస్తుంది 42. థర్డ్ నెంబర్ ఏంటి 6 కదా. 6కి 7తో మల్టిప్లై చేసినా కూడా వాల్యూ ఎంత వస్తుంది 42నే కదా. సో ఈ 2 ప్యాటర్న్స్ అనేవి సేమ్ లాజిక్తో రిలేట్ అవుతున్నాయి కాబట్టి ఇదే లాజిక్ని ఈ ప్యాటర్న్ పైన కూడా అప్లై చేద్దాం. ఫస్ట్ 89 + 16 అంటే వాల్యూ ఎంత వస్తుంది
105 కదా. మనము ఈ లాస్ట్ నెంబర్స్ అన్నిటికీ 7తో మల్టిప్లై చేసాం కదా, ఇక్కడ ఉండే నెంబర్ కూడా 7 మల్టిపుల్స్లోనే ఉండాలి. 105 అంటే మనం ఎలా రాయొచ్చు 7 మల్టిపుల్స్లో? 7 × 15గా రాయొచ్చు కదా. సో క్వశ్చన్ మార్క్ ప్లేస్లో మనకి ఏ వాల్యూ ఉండాలి? 15. సో ఆప్షన్ 3 ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, సెలెక్ట్ ద వెన్ డయాగ్రామ్ దట్ బెస్ట్ రిప్రజెంట్స్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ద ఫాలోయింగ్ క్లాసెస్. సో ఇక్కడ 3 క్లాసెస్ ఇస్తున్నారు. ఆ 3 క్లాసెస్కి ఏ వెన్ డయాగ్రామ్ ఫామ్ అవుతుందో మనం కనుక్కోవాలి. క్లాసెస్ ఏమి ఇస్తున్నారు? మదర్, ఫీమేల్, సిస్టర్స్ ఇస్తున్నారు. ఫీమేల్స్లో కొంతమంది మదర్ కూడా ఉంటారు, ఫీమేల్స్లో కొంతమంది సిస్టర్స్ కూడా ఉంటారు కదా. సో ఫస్ట్ ఫీమేల్స్ని తీసుకుంటే మదర్స్ ఉంటారు, సిస్టర్స్ కూడా ఉంటారు కదా. సో ఆ 3 క్లాసెస్కి డయాగ్రామ్ ఇలా ఫామ్ అవుతుంది కదా. థర్డ్ వన్ కాబట్టి ఆప్షన్ 3 ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, హ్యాండ్ ఈజ్ రిలేటెడ్ టు ఫింగర్ ఇన్ ద సేమ్ వే పెన్ ఈజ్ రిలేటెడ్ టు. ఫింగర్ అనేది హ్యాండ్లో ఒక పార్ట్ కదా, సేమ్ అలానే పెన్లో ఒక పార్ట్ ఏంటి? నిబ్ కదా. సో ఆప్షన్ 1 ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, సెలెక్ట్ ద ఆప్షన్ దట్ ఈస్ రిలేటెడ్ టు ద థర్డ్ టర్మ్ ఇన్ ద సేమ్ వే యాజ్ ద సెకండ్ టర్మ్ ఈజ్ రిలేటెడ్ టు ద ఫస్ట్ టర్మ్. సెకండ్ టర్మ్ అనేది ఫస్ట్ టర్మ్తో ఏ లాజిక్తో రిలేట్ అయిందో, థర్డ్ టర్మ్ అనేది ఫోర్త్ టర్మ్తో సేమ్ లాజిక్తో రిలేట్ అయి ఉంటుంది కదా. ఇక్కడ లాజిక్ ఏదో ఫైండ్ అవుట్ చేసిన తర్వాత క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏమొస్తుందో కనుక్కుందాం. ఫస్ట్ ఏం ఇస్తున్నారు? కార్పెంటర్ సా ఇస్తున్నారు. కార్పెంటర్ అనే వ్యక్తి సాని యూజ్ చేసుకొని ఫర్నిచర్ అనేది చేస్తాడు కదా. సేమ్ అలానే బ్లాక్ స్మిత్ ఏం యూజ్ చేస్తారు? హ్యామర్ని యూజ్ చేస్తారు కదా. సో ఆప్షన్ 2 ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ సిమిలర్ టు ద రెస్ట్. సో ఈ 4 వర్డ్స్లో ఏది ఆడ్ వన్ అవుటో మనం చెప్పాలి. కోట్, షర్ట్, జాకెట్, స్వెటర్ ఇస్తున్నారు. ఇక్కడ మనం బాగా అబ్జర్వ్ చేస్తే కోట్, జాకెట్, స్వెటర్ అనేది ఏంటి? వార్మ్ క్లోత్స్ కదా. కానీ షర్ట్ అనేది వార్మ్ క్లోతా? కాదు కదా. సో షర్ట్ అనేది కోట్కి, జాకెట్కి, స్వెటర్కి డిఫరెంట్గా ఉంది కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద గివెన్ ఆప్షన్ అరేంజెస్ ద ఫాలోయింగ్ ఇన్ ఏ లాజికల్ ఆర్డర్. సో ఈ 5 స్టేట్స్ని ఒక లాజికల్ ఆర్డర్లో అరేంజ్ చేద్దాం. ఏమేమి ఇస్తున్నారు? బీహార్, నాగాలాండ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, అస్సాం ఇస్తున్నారు. ఈ 5 స్టేట్స్ని వెస్ట్ టు ఈస్ట్ అరేంజ్ చేయొచ్చు కదా. ఫస్ట్ వెస్ట్ నుంచి స్టార్ట్ అవుతే రాజస్థాన్ ఫస్ట్ వస్తుంది కదా. సో ఫస్ట్ రాజస్థాన్, రాజస్థాన్ తర్వాత ఉత్తరప్రదేశ్, ఉత్తరప్రదేశ్ తర్వాత బీహార్, బీహార్ తర్వాత అస్సాం, అస్సాం తర్వాత నాగాలాండ్ వస్తుంది కదా. సో రాజస్థాన్ అంటే డి, ఉత్తరప్రదేశ్ అంటే సి, బీహార్ అంటే ఏ, అస్సాం అంటే ఈ, నాగాలాండ్ అంటే బి. DCAEB. సో ఆప్షన్ 4 ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ నైఫ్ ఈజ్ రిటన్ యాజ్ PMRUV. హౌ విల్ పెయింటింగ్ బి రిటన్ ఇన్ దట్ లాంగ్వేజ్ అని అడుగుతున్నారు. సో ఒక సర్టెన్ కోడ్ లాంగ్వేజ్లో నైఫ్ అనేది ఈ లెటర్ క్లస్టర్గా రాసుకున్నారు కదా. సేమ్ లాజిక్ని బేస్ చేసుకొని పెయింటింగ్కి నెక్స్ట్ ఏం వస్తుందో చూద్దాం. ఇక్కడ చూడండి, కేకి ఆల్ఫాబెట్లో ఆపోజిట్ లెటర్ ఏంటి? పి కదా. ఎన్కి ఆపోజిట్ ఎం, ఐకి ఆపోజిట్ ఆర్, ఎఫ్కి ఆపోజిట్ యూ, ఈకి ఆపోజిట్ వి. సో నైఫ్లో ఉండే లెటర్స్ అన్నిటికీ ఆపోజిట్ లెటర్స్ తీసుకొని నెక్స్ట్ వర్డ్ అనేది ఫామ్ అయింది కదా. సేమ్ లాజిక్ని ఇక్కడ కూడా అప్లై చేద్దాం. పీకి ఆపోజిట్ ఏంటి? కే, ఏకి ఆపోజిట్ జెడ్, ఐకి ఆపోజిట్ ఆర్, ఎన్కి ఆపోజిట్ ఎం, టీకి ఆపోజిట్ జీ, ఐకి ఆపోజిట్ ఆర్, ఎన్కి ఎం, జీకి టీ కదా. సో మనకి ఆన్సర్ ఏంటి? కేజెడ్ ఆర్ఎం జిఆర్ఎంటీ. సో ఆప్షన్ 4 ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఐడెంటిఫై ద లెటర్ దట్ డస్ నాట్ బిలాంగ్ టు ద ఫాలోయింగ్ సిరీస్. సో ఇక్కడ ఒక లెటర్ సిరీస్ ఇస్తున్నారు కదా. ఈ లెటర్ సిరీస్ మొత్తం ఒక లాజిక్తో రిలేట్ అయి ఉంటుంది. ఆ లాజిక్ని బేస్ చేసుకోకుండా ఒక లెటర్ మాత్రం డిఫరెంట్గా ఉంది, అదేదో కనుక్కుందాం. XUQMFY. ఫస్ట్ వీటి యొక్క వాల్యూస్ రాసుకుందాం. చూడండి, 21, 17, 13, 6, 25. 24కి 3ని మైనస్ చేస్తే 21 వస్తుంది కదా. 21కి 4ని మైనస్ చేస్తే 17, 17కి కూడా -4 అప్లై చేస్తే 13 వస్తుంది కదా. కానీ ఇక్కడ ఏమో 3ని 4ని మైనస్ చేసాం. నెక్స్ట్ ఏం మైనస్ చేయాలి? 5ని మైనస్ చేయాలి కదా. 17 - 5 అంటే 12. 12 అంటే ఆల్ఫాబెట్ ఎల్ కదా. సో ఎం అనే లెటర్ రాంగ్ ఉందనుకుందాం. ఇక్కడ చూడండి, నెక్స్ట్ 5 అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం మైనస్ చేయాలి? 6ని మైనస్ చేయాలి.
12 మైనస్ 6 అంటే వాల్యూ ఎంత 6 కదా, అంటే ఆల్ఫాబెట్ ఎఫ్. 6కి 7ని మైనస్ చేస్తే 25 వస్తుంది కదా. 6 నుండి 7 తీయలేం కాబట్టి ఫస్ట్ 6ని 26కి యాడ్ చేయాలి, 32. ఇప్పుడు 32లోంచి 7ని మైనస్ చేస్తే 25. సో నెక్స్ట్ లెటర్ ఏంటి 25 వైఏ కదా. సో మనకి ఇక్కడ రాంగ్ లెటర్ ఏంటి ఎం ప్లేస్లో ఎల్ అనే లెటర్ ఉంటే ఈ సీక్వెన్స్ మొత్తం ఒక ఆర్డర్లో రిలేట్ అయ్యిండు. సో ఆప్షన్ 1 ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ ఒక సిరీస్ ఇస్తున్నారు, ఆ సిరీస్ ఏ లాజిక్తో రిలేట్ అవుతుందో కనుక్కున్న తర్వాత క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏమొస్తుందో చూద్దాం. 223 111 క్వశ్చన్ మార్క్ 27 13 6 ఇస్తున్నారు. ఈ నెంబర్స్ అన్నీ ర్యాపిడ్గా డిక్రీజ్ అవుతున్నాయి కదా. రైట్ సైడ్ నుంచి లాజిక్ ఏదో ఫైండ్ అవుట్ చేద్దాం, ఈజీగా కనుక్కోవచ్చు కాబట్టి. 6కి 2తో మల్టిప్లై చేస్తే 12, 12కి +1 యాడ్ చేస్తే 13 వస్తుంది కదా. 13కి కూడా 2తో మల్టిప్లై చేస్తే 26, 26కి +1 యాడ్ చేస్తే 27 అనే నెక్స్ట్ నెంబర్ వస్తుంది. సో ఇక్కడ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏం వస్తుందో కనుక్కోవాలంటే 27కి కూడా సేమ్ లాజిక్ని అప్లై చేద్దాం. 27కి 2తో మల్టిప్లై చేస్తే 54, 54కి +1 యాడ్ చేస్తే వాల్యూ ఎంత 55. సో క్వశ్చన్ మార్క్ ప్లేస్లో 55 ఉండాలి. ఆప్షన్ 3 ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ కూడా చూడండి, 55కి 2తో మల్టిప్లై చేస్తే వాల్యూ ఎంత 110, 110కి +1 యాడ్ చేస్తే 111 కదా. సో ఇలా ఈ సిరీస్ మొత్తం ఒక లాజిక్తో రిలేట్ అవుతుంది. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ అండ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఉత్తమ్స్ అకాడమీ. మీకు ఎలాంటి కోర్స్ కావాలన్నా లైక్ బ్యాంక్స్, SSC, RRB, డిస్క్రిప్షన్లో మా యాప్ యొక్క లింక్ ఉంది, డౌన్లోడ్ చేసి ఒకసారి చెక్ చేయండి. అన్ని కోర్సెస్ అవైలబుల్గా ఉన్నాయి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా 8688080802కి కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ.